अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम అల్లా మనందరిపైన శాంతి సేవకులు కురిపించమని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి పైన శాంతి సేవకులు కురిపించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వాసం గురించి సలాం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అనే సలాం గురించి మరియు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. వీటన్నిటికంటే ముందుగా ఒక విషయం ఏమిటంటే, కేవలం విశ్వాసం వల్ల స్వర్గంలోకి పోరు, విశ్వాసంతో పాటు ఆచరణ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతూ ఉంది ఈ యొక్క హదీస్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే హదీస్లో మరి చాలామంది లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్తారు, చాలామంది అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అని చెప్తారు. సలాం చెప్పినంత మాత్రాన మరి వారు స్వర్గంలోకి పోతారా? మరి ఆచరణ అవసరం లేదా? ఆచరణ అంటే పాటించటం. మరి ఆచరణ లేని విశ్వాసానికి ఎటువంటి విలువ ఉంది? కొంతమంది దేవుడి గురించి బోధిస్తారు, అల్లా గురించి చెప్తారు, అల్లా గ్రేట్ అంటారు, అల్లా అదంటారు, అల్లా ఇదంటారు, కానీ నమాజులో మస్జిద్లో కనిపించారు, నమాజుల్లో కనిపించారు. కేవలం చేస్తే శుక్రవారం నమాజు లేదా రంజాన్ నమాజుల్లోనూ ఉంటారు, లేదా ఆ తరావీ నమాజుల్లోనో ఎప్పుడో కనిపిస్తారు. మరి మిగతా టైంలో మరి నమాజులు లేవా? మరి కేవలం విశ్వాసాన్ని ప్రకటిస్తే అయిపోతుందా? మరి నమాజుల సంగతి ఏంటి? మరి ఇతర సున్నత్ విషయాలు ఏంటి? రోజు ఖురాన్ చదవటం మరియు మరి అప్పుడప్పుడు నఫిల్ సున్నత్ ఉపవాసాలు పాటించటం మరియు మన మీద దేవుడు ఏవైతే హక్కులు పెట్టాడో వాటిని నెరవేర్చటం, వీటన్నిటి సంగతి ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ముందుగా అసలు సలాం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? మరి ఆచరణ లేని విశ్వాసం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. విశ్వాసం మరియు ఆచరణ ఈ రెండు కూడా తోడైతేనే మనిషికి స్వర్గభాగ్యం అనేది లభిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి సలాం. సలాం అంటే కేవలం మనం ఏ జమాత్, మనం ఏ మస్జిద్కి వెళ్తున్నాం, మనం ఏ ఇంటికి వెళ్తున్నాం, మన చుట్టాలు ఎవరు, మన స్నేహితులు ఎవరు, కేవలం వాళ్ళ కోసమేనా ఈ యొక్క సలాం? వేరే వాళ్ళతో సలాం లేదా? ఎంతోమంది గడ్డాలు టోపీలు పెడతారు, మన చుట్టుపక్కల అటు వెళ్తుంటారు, ఇటు వెళ్తుంటారు, అటు పోతుంటారు, ఇటు పోతుంటారు, ఏడెన్నో కలుస్తాం. అసలు వాళ్ళు ఎవరో మాకు సంబంధమే లేదన్నట్టు పోతూ ఉంటాం మనం రోడ్డు మీద. అంటే కేవలం మన మజీద్ వాళ్ళు, మన జమాత్ వాళ్ళు, మన ఊరోళ్ళు, లేదా మన సిటీ వాళ్ళు, లేదా మన కులపోళ్ళు, లేదా మన ఇంటోళ్ళు, మన చుట్టాలకైనా సలాంలు, వేరే వాళ్ళతో సలాములు లేవా? ఇస్లాం ఏం చెప్తుంది? మీరు సలాంని వ్యాపింప చేయండి అని అంటే, సలాంని వ్యాపింప చేయటం అంటే ఓన్లీ మన సర్కిల్లోనేనా సలాం? సలాం వేరే వాళ్ళతో లేదా? మరి సలాంకి ఇచ్చే విలువ ఏంటిది? మన అసలు సలాం అంటే ఏంటి? ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారు? హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు. ఏమని? ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నా, మీరు విశ్వసించనంత వరకు స్వర్గంలోకి ప్రవేశం అనేది లేదు, ప్రవేశించలేరు. అలాగే మీరందరూ కేవలం దైవం కోసం పరస్పరం అభిమానించుకోనంత వరకు నిజమైన విశ్వాసులు కాజాలరు. కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అన్నాం, నాకు నేను నమాజ్ చేసుకున్నా, నాకు నేను ఖురాన్ చదువుకున్నా, నాకు నేను సంపాదించుకున్నా, నా కుటుంబం ఒక్కటే నేను చూసుకుంటున్నా, నాకు ఇతరులతో సంబంధం లేదంటే కుదరదు. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది? విశ్వాసంతో పాటు అమల్ అంటే ఆచరణ కూడా ఇక్కడ కావాలని చెప్తుంది. మీ మధ్య అభిమానం పొందాలంటే, మీ మధ్య అభిమానం పెంపొందాలి అంటే మీరేం చేయాలో చెప్పనా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతున్నారు. ఏం చేయాలి?
సలాంను మీ మధ్య పరస్పరం సర్వసామాన్యం చేయండి. సాధారణంగా చేసేసుకోండి సలాం. కలిసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, కూర్చునేటప్పుడు, అటు తినేటప్పుడు మీరు ఎవరన్నా కలిస్తే, ఎవరితోటన్నా కలిస్తే, మీరు పరిచయం ఉన్నా లేకున్నా మీరు సలాంని సర్వసాధారణం సింపుల్ చేసేసేయండి అని చెప్తున్నారు. అప్పుడు విశ్వాసంతో పాటు ఈ ఆచరణ వల్ల కూడా మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అప్పుడు మీరు స్వర్గంలో ప్రవేశించడం కోసం ఇలా సలాంని ఇలా ఈజీ చేయడం వల్ల కూడా, దీనిని ఆచరణలో పెట్టడం వల్ల కూడా మీరు స్వర్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సలాం గురించి ఈ యొక్క హదీసులు చెప్తూ ఉన్నారు. ఇది సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో విశ్వాస ప్రకరణంలో నుంచి, హదీస్ కిరణాల గ్రంథంలో నుంచి మరి 379 హదీసు నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. సలాం అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతు. సలాం అంటే అసలు ఏంటి? సలాంలో ఇదొక పెద్ద దువా. మనం నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసి ఏమేమైతే దువాలు చేస్తామో ఆ దువాలు అన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క సలాంలో ఉన్నాయి. కావాలంటే ఒకసారి సలాం అంటే ఏంటి, దాన్ని అరబ్బీలో చదువుతున్నారు. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతు. ఒక్కసారి మీకు వచ్చిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ, ఏ భాష మీ తల్లి భాష అయితే ఆ తల్లి భాషలో ఒక్కసారి ఈ యొక్క సలాం యొక్క అర్థం ఆలోచించండి. సలాం అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతు. దానికి సమాధానం వాలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతు. దీని యొక్క అర్థం, దేవుడు మీ పాపాలని మా పాపాలని క్షమించాలి. దేవుడు మిమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని రక్షించాలి. దేవుడు మిమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి. దేవుడు మీకు ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయ దినంలో, పరలోకంలో మిమ్మల్ని అన్ని వేళలా అన్ని చెడుల నుంచి, కీడుల నుంచి రక్షించాలి. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులని, మీ యొక్క శ్రేయోభిలాషులని అందరిపైన, మీ బంధుమిత్రులందరిపైన శాంతి కలుగుగాక. దేవుని యొక్క శాంతి, కరుణ, కారుణ్యం, రెహమతు అన్నీ కూడా మీపైన మాపైన కురియుగాక. మనం నరకం నుంచి రక్షించబడాలి, స్వర్గానికి వెళ్ళాలి. సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మానవులు చేసే వీటన్నిటి నుంచి, చెడుల నుంచి, అంటురోగాల నుంచి మరియు అనేక రకాల ప్రమాదాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు, ఇబ్బందులు, అన్యాయము, వీటన్నిటి నుంచి మీరు రక్షించబడాలి, మేము రక్షించబడాలి. సలాం శాంతి కలుగుగాక. మీపైన మాపైన కూడా దేవుని యొక్క శాంతి కలుగుగాక. చెడుల నుంచి మనందరం కూడా రక్షింపబడుగాక. జిన్నుల నుంచి మనందరం రక్షింపబడుగాక. మరి అనేక రకాల మంత్రించి ముడులలో ఊదేవారి కీడులన్నిటి నుంచి మీరు మేము కూడా రక్షింపబడుగాక. మీరు శాంతిగా సలాములతోటి మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. అస్సలాము అలైకుం వరం. దీంట్లో అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతు. ఇలా అస్సలాము అలైకుం అనే ఈ యొక్క అల్లా యొక్క ప్రార్థన, ఖురాన్ వాక్యాలు, హదీసు వాక్యాలు, అల్లా యొక్క ఆరాధన, అల్లా యొక్క మహిమలు, దువా, ప్రార్థన, దీవెనలు ఇవన్నీ కూడా ఈ యొక్క సలాంలోనే దాగి ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఈ యొక్క సలాం చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. మీరు సలాంని వ్యాపింప చేయండి, సలాంని సర్వసాధారణం చేయండి. చిన్నళ్ళు, పెద్దోళ్ళు, ఆడ, మగ, ముసలివారు, బ్రతకవారు, కొత్తోళ్ళు, పాతోళ్ళని తేడా లేకుండా సలాంని సర్వసాధారణం చేయండి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యో వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళే ముందు చెప్పాలి, లేదా మేము పెద్దవాళ్ళం మేము తర్వాత చెప్తామని కాదు. అసలు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, పాతవారైనా, కొత్తవారైనా, ఎవరైనా సరే ముందుగా ఆయన చెప్పడం కోసం ప్రయత్నించేది సలాంని ముందుగా ఎవరు వీలైతే వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంతగా ఎదుటి ఉన్న వ్యక్తి ఈజీగా తొందరగా నేను ముందు చెప్తే బాగున్నానని ఆ యొక్క స్వర్గ భాగ్య మరి ఇటువంటి భాగ్యాలు, ఇటువంటి పుణ్యాలు పొందడం కోసం ఈ యొక్క ఆతృత ఇది గర్వహంకారాలకు సంబంధించింది కాదు, చిన్న పెద్దకి సంబంధించింది కాదు. ఇది ఒక దైవ పని, దేవుని పని, దేవుడిచ్చిన హక్కు, ప్రవక్త ద్వారా మనకి చెప్పినటువంటి విషయం. ఇది కూడా ఆరాధనలో ఒక భాగం. సలాం చెప్పడం, సలాం వినటం, సలాంని వ్యాపింపజేయటం ఇది కూడా ఆరాధనలో ఒక భాగం. నమాజు, ఉపవాసాలు, జకాతు, సదకా ఖైరాతులు, ఖురాన్ చదవటం, అజ్జుమ్రాలు ఇవన్నీ ఆరాధనలో ఎలాగైతే భాగాలో సలాం చెప్పడం, సలాంని వ్యాపింపజేయటం, ఇది సలాములు చెప్పుకోవడం, సలాంకి గౌరవించడం ఇది కూడా ఆరాధనలో భాగమని అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సలాం అంటే కేవలం ఇట్లా బండి మీద వెళ్తూ సలాం ఇట్లా కాదు, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతు అని నోటితో చెప్తే ఏమవుతుంది? సలాం అనేది బయటకు చెప్పాలి, వ్యక్తపరచాలి. కేవలం అనంటే అయిపోతుందా? మరి కొంతమంది కేవలం
ఈ వంగి అది ఇలా అంటే సలాం అయిపోతుందా? అరే సలాంకి ఈరోజు మజాకి చేసేసారు, దాన్ని ఒక కామెడీ చేసేసారు చాలామంది. సలామునని వ్యాపింప చేయండి. ఇంకొక చాలా హదీసుల్లో సలాంకి సంబంధించి అనేక హదీసులు ఉన్నాయి, ఖురాన్లో కూడా ఉంది. సలాం చెప్పేటప్పుడు అత్యుత్తమ పద్ధతిలో గౌరవపరంగా మీరు ఇష్టపడుతూ నమ్ముతూ మరి దానిని దేవుడి యొక్క ఆరాధనని భావిస్తూ మీరు ఇతరులని గౌరవిస్తూ దాని ద్వారా వారికి మీరు దీవెనలు దీవిస్తూ మీరు కూడా వారి ద్వారా దీవెనలు పొందుతూ ఇది ఒక దైవ కారుణ్యంగా మీరు దీనిని ఒక జీవితంలో ఒక భాగంగా చేసుకోమని చెప్తే కేవలం మళ్ళీ ఇలా చెప్పి ఫోటోలు ఇలా కొంతమంది లేదా బండి మీద పోతూ ఇది ఎలా సలాం వ్యాపించుతుంది? దీనివల్ల మనం ఎక్కడ వాళ్ళని దీవిస్తున్నాం, వాళ్ళు మనల్ని ఎక్కడ దీవిస్తున్నారు? మరి ఇది మీకు అర్థమై ఉంటుంది ఈ విషయం అయితే కనుక. ఇక్కడ నుంచి అయినా సరే మనం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అనే ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క దీవెన, ఈ యొక్క సలాం ఏదైతే ఉందో దీనిని ఇప్పటి నుంచైనా ఒక అత్యుత్తమ మంచి గౌరవమైన పద్ధతిలో మనం ఒకరికొకరు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకొకటి, ఈ యొక్క సలాం సిగరెట్ నోట్లో పెట్టుకొని, తంబాకు నోట్లో పెట్టుకొని, గుట్కా నోట్లో పెట్టుకొని, మద్యం తాగుతూ లేదా బాత్రూంలోకి వెళ్తూ చెడు పనులు, చెడు కార్యక్రమాలు, చెడు పాపాలు, హరాం సంపాదిస్తూ మనం ఈ యొక్క నోటితోటి అల్లాహ్ పేరుని అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లాహ్, అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అస్సలాము అలైకుం ఈ యొక్క చెడు నోటుతోటి, అంటే ఈ యొక్క చెడు నోరు కాదు, అల్లాహ్ క్షమించాలి, చెడు పదార్థాలు నోట్లో, చెడు అలవాట్లు నోట్లో పెట్టుకొని ఇటువంటి అలవాటుతోటి మనం ఇటువంటి పదాలని, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క పేరుని, ఖురాన్ వాక్యాలని, సలాం అనే ఒక ఆరాధనని, సలాం అనే ఒక దీవెనని, ఒక నమాజు, ఉపవాసము, ఆరాధన, హజ్జుమ్రాలు ఎలాగైతే ఆరాధనలో సలాం అనేది కూడా ఒక ఆరాధన అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇటువంటి నమాజు కలిగినటువంటి, ఇటువంటి ఆరాధన కలిగినటువంటి ఈ యొక్క అల్లాహ్ యొక్క పేరుని ఈ యొక్క నోటితోటి ఎలా మనం చెప్తాం? మళ్ళీ అంటే ఈ యొక్క సిగరెట్టు వాసనతోటి, గుట్కా వాసనతోటి, తంబాకు వాసనతోటి, మద్యం వాసనతోటి ఈ యొక్క మత్తులో ఉన్నప్పుడు, ఈ యొక్క అలవాట్లు ఉన్నప్పుడు ఈ యొక్క నోటి నుంచి మనం ఎలా చెప్పగలుగుతాం? అందుకే మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఒకవేళ మనకి చెడు అలవాట్లు, చెడు పద్ధతులు ఉన్నా కూడా వాటి నుంచి మనం దూరం అయిపోవాలి, వాటిని వదిలేయాలి. అటువంటి వ్యాపారాలు, బిజినెస్లు, జాబులు ఉన్నా కూడా వాటికి దూరంగా ఉండాలి. అది వదిలేసి కుర్బానీ త్యాగం చేసేసి హిజ్రత్ అంటే వేరే వ్యాపారాలు, వేరే బిజినెస్లు చేసుకోవచ్చు. ఇంకొకటి, వాటికి బదులు ఆల్టర్నేటివ్ ఇంకేదన్నా చేసుకుంటే మంచిది. మరి ఇటువంటి అలవాట్లు కనుక ఉంటే అటువంటి అలవాట్ల నుంచి మనం రక్షింపబడాలనే దేవుణ్ణి కూడా ప్రార్థించాలి. చూడండి, ఎల్లుల్లిపాయి, ఉల్లిపాయ తినొచ్చు మనం, అది హలాలే. కానీ అది తిని మస్జిద్లోకి వెళ్తే కనుక అక్కడ నమాజీలకు డిస్టర్బ్ అవుతుందని, మరియు ఫరిస్టాలకి మరి డిస్టర్బ్ అవుతుందని, ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి. వెల్లుల్లి, ఎల్లిపాయ తినొచ్చు, అది హలాలే. కానీ తిని మీరు వెంటనే నమాజ్కి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క వాసన గురించి కూడా చెప్పడం జరిగింది. అట్లాంటిది ఈ యొక్క సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం ఇట్లాంటి అలవాట్లతోటి ఈ యొక్క నోటితోటి వేరే వాళ్ళకి సలాం మనం ఎలా చెప్పగలుగుతాం? దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద, పరిశుభ్రత ఎక్కడుంది? ఇస్లాంలో, ఈమాన్లో, విశ్వాసంలో సగభాగంగా మనం పరిశుభ్రతను చెప్పుకుంటూ ఉన్నామే. ఖురాన్లో 74వ సూర 4-5 వాక్యాల్లో మరియు అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది. పరిశుభ్రత ఈమాన్లో సగభాగం, పరిశుభ్రత విశ్వాసంలో భాగం. మరి ఇస్లాంలో ముందుగా నమాజ్ చేయాలంటే వజూ, గుసుల్, మరి పరిశుభ్రత ఇవన్నీ కూడా ఉండాలి. ఒక వ్యక్తి చనిపోతే గుసుల్ చేయాలి, పరిశుభ్రత ఉండాలి. ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మరి ఇంటి బయట మరి పరిశుభ్రతగా చేసుకొని, క్లీన్ చేసుకొని బయటికి లోపలికి వెళ్తే మంచిది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అని చెప్పి కుడికాలు పెట్టి లోపలికి వెళ్తే మంచిది. మస్జిద్లోకి వెళ్తే వజూ చేసుకొని 2 రకాతులు నమాజ్ చదువుకోవడం మంచిది. మరి ప్రతి నమాజ్కి ముందు వజూ కానీ, మిస్వాక్ కానీ ఇవన్నీ పరిశుభ్రతలు కాదా? భార్యాభర్తలు కలిసినప్పుడు చేసుకునే గుసుల్ పరిశుభ్రత కాదా? మరి మన ఇల్లు, ఒళ్ళు, శరీరము, నోటి నుంచి బయటకు వచ్చే మాటల్లో తరీకా, పద్ధతి, బూతులు లేకుండా, గలీజ్ మాటలు లేకుండా మాట్లాడే మాటలు ఇవన్నీ పరిశుభ్రతకు సంబంధించినటువంటి విషయాలు కాదా? మంచి అలవాట్లు, మంచి పద్ధతులకు సంబంధించినటువంటి మాటలు కాదా? మరి ఎటువంటి అలవాట్లు కలిగి మనం ఆ యొక్క అల్లాహ్ పేరుని నోటి నుంచి ఎలా తీస్తున్నాం? మనం పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క పేరుని
ఇలా మనం నోట్లో చెడు అలవాట్లు పెట్టుకొని ఎలా యొక్క అల్లాహ్ పేరును మనం బయటకు చెప్పగలదు. అందుకే ఇటువంటి ప్రమాదం నుంచి మనం రక్షింపబడాలి అంటే గనక మనం ఇప్పుడైనా సరే ఈ యొక్క చెడు అలవాట్లు వదిలేసి మనం అల్లాహ్ వైపుకు రావాలంటే మరి ఈ యొక్క మంచి పరిశుభ్రత కలిగిన నోటి ద్వారా అల్లాహ్ యొక్క పేరుని ఉచ్చరించాలి, పలకాలి అంటే కనుక మనం కూడా అలా పరిశుద్ధతతో ఉండడం కోసం ప్రయత్నించాలి. అల్లాహ్ పరిశుద్ధుడు అన్న అల్లాహ్ యొక్క 99 పేర్లలో ఈ యొక్క పరిశుభ్రత గురించి ఎటువంటి విషయాలు చెప్పబడ్డాయో మీరు ఇస్లాం గురించి తెలుసుకోండి. మీ యొక్క పరిశుద్ధుడు అయినటువంటి పరిశుభ్రత కలిగినటువంటి ఆ యొక్క అల్లాహ్ యొక్క నామాన్ని మన నోటి నుంచి పలకాలి అంటే కనుక మన యొక్క శరీరం, మన యొక్క బట్టలు, మన యొక్క అలవాట్లు, మన యొక్క పద్ధతులు కూడా ఏ విధంగా ఉండాలనేది మనమే తీర్చిదిద్దుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇది మనకి ఆరోగ్యం, మన కుటుంబానికి ఆరోగ్యం, మన సమాజానికి ఆరోగ్యం, అదేవిధంగా మన యొక్క ఆరాధనలకి కూడా ఆరోగ్యం. అన్ని విధాలుగా ఇహలోకంలోనూ, సమాజ జీవితంలోనూ, ప్రళయదినంలోనూ, పరలోకంలో కూడా రక్షింపబడడం కోసం అల్లాహ్ కోసం ఈ యొక్క చెడు అలవాటుని వదిలేస్తే కనుక ఇది కూడా మీ యొక్క ఆరాధనలో మీరు చేసిన ఒక కార్యంగా అల్లాహ్ని మెప్పించడం కోసం ఈ యొక్క అలవాటుని వదిలేయటం కూడా ఇది కూడా మీరు అల్లాహ్కి కుర్బానీ చేసినటువంటి ఒక త్యాగం చేసినటువంటి దాంట్లో ఒక భాగంగా అల్లాహ్ కోసం, అల్లాహ్ యొక్క పేరు పలకడం కోసం, సలాం చెప్పడం కోసం వదిలేసే ఈ యొక్క చెడు అలవాట్లు కూడా ఇది కూడా మీకు ఒక నేకీలు, పుణ్యాలు, పాపాల నుంచి రక్షించబడి పుణ్యాల్లో స్థాయి పెంచడం కోసం, నరకం నుంచి రక్షించబడి స్వర్గంలో స్థాయి పెంచుకోవడం కోసం ఈ యొక్క అలవాట్లను వదులుకోవడం కూడా ఇటువంటి భాగ్యం పొందే అవకాశం మనకు దొరుకుతుంది. మరి ఇవి కూడా పాపాలని మరి పోయి పుణ్యాల స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. ఒక ఇటువంటి చెడు అలవాట్లు మనలో ఉండి వాటిని వదిలేయగలిగితే కనుక ఇన్షాల్లా అటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని, మరటువంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని, మరి ఎవరైతే మన సోదరి సహోదరులు ఎవరికైనా ఇటువంటి చెడు అలవాట్లు ఉంటే వాటిని కూడా వదులుకునేటువంటి మనస్తత్వాన్ని, సద్భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ సృష్టికర్త అలాంటి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఇంకా ఖురాన్లో చెప్పబడింది, మీకు ఏదైనా చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, ఏమైనా చెడు కనుక మీకు అనిపిస్తున్నా, మీకు ఏమన్నా జరిగినా కూడా మీరు ఖురాన్ చదవండి, ఖురాన్ వైపుకి రండి, నమాజ్ చదవండి, నమాజ్ వైపుకి రండి, మజీద్ వైపుకి రండి అని ఇస్లాంలో ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. నమాజ్ మరియు ఖురాన్ ఇవి మరియు ఉపవాసం ఇవి మనిషిని చెడు విషయాల నుంచి రక్షించి మంచి వైపుకు పురుగొలుపుతాయి. మనిషిలో ఉన్న చెడును తీసేసి మనిషిని మంచిగా తయారు చేస్తుంది ఈ యొక్క నమాజ్, ఉపవాసం, ఖురాన్. ఏదైనా సరే మనిషిలో ఉన్న చెడును తీసేసి అతన్ని మంచి మార్గంలో పెడుతుందని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించి మాకామే మొహమ్మద్ ప్రవక్త గారిని వారసుడు చేసి అంతిమ దినం రోజు వసలిస్తారని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మా అందరినీ మీ యొక్క కరుణతోటి, రెహమతోటి రక్షించి మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మీరు ఏదైతే ఖురాన్ మరియు హదీస్లో జీవనం మరియు ఆరాధన పద్ధతులుగా మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియదు మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.